శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎబోలా కలకలం రేగింది. ఎబోలా హిస్టరీ ఉన్న సూడాన్ దేశస్థుడిని గుర్తించి అధికారులు గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ కు పంపించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు చెబుతున్నారు. బాధితుడి నుంచి సేకరించిన శాంపిల్స్ ను పూణేకు పంపారు. ఎబోలా కలకలంపై ఇక మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రైట్. ఈ రోజు అర్ధరాత్రి సూడాన్ దేశం నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తికి ఎబోలా లక్షణాలు కనిపించడంతో పూర్తిగా ఎయిర్పోర్ట్ నుంచి గాంధీ హాస్పిటల్కి తరలించారు. సో ప్రస్తుతానికి థర్మల్ స్క్రీనింగ్స్ తర్వాత అతను ఇక్కడికి చేరుకున్న తర్వాత గాంధీ హాస్పిటల్ వైద్యులు ఎలాంటి అప్రమత్తమయ్యారు. సో అంతమంది మాట్లాడేందుకు నోడల్ ఆఫీసర్ వంశీ గారు ఉన్నారు. ఇతనికి ఎలా ఉంది, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది, లక్షణాలు ఏమేమి కనిపిస్తున్నాయి, సో కన్ఫర్మ్ చేసుకోవచ్చు, ఎలా ఉండబోతుంది? పేషెంట్ థర్మల్ స్క్రీనింగ్లో టెంపరేచర్ 100 లాగా మెజర్ అయ్యి ఎక్కువ ఉందని మనకు ఐసోలేషన్కి పంపించారు. ఎందుకంటే ఆయన ఒక ఎపిడమిక్ ఏరియా సూడాన్ నుంచి వచ్చారు కాబట్టి. బట్ పేషెంట్ మన దగ్గర వచ్చాక ఎలాంటి లక్షణాలు లేవు. ఎబోలాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు మనకు పేషెంట్ చెప్పట్లేదు. ప్రస్తుతానికైతే పేషెంట్ స్టేబుల్గా ఉన్నారు. బ్లడ్, యూరిన్ శాంపిల్, స్వాబ్ అన్నీ తీసి మనం ఫస్ట్ CCMBకి పంపిస్తాం. ఇక్కడ నుంచి CCMBలో టెస్టింగ్ జరిగాక వాళ్ళు ఫర్దర్ టెస్టింగ్ అవసరం ఉంటే NIV పూణేకి పంపిస్తారు. అంటే ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే జనరల్గా బ్లీడింగ్ అవ్వడం ఇవన్నీ కూడా ఎబోలాలో ఉన్నాయి. కానీ ఇతనికి సంబంధించి ఓన్లీ జ్వరం మాత్రమే గుర్తించారా? సో రాత్రి నుంచి ఇక్కడ చేరుకున్న తర్వాత అతనికి ఇప్పటి వరకు ఎలాంటి లక్షణాలు గుర్తించారు అతని బాడీలో? అదే సార్, మనకు ఎయిర్పోర్ట్లో జ్వరంలాగా గుర్తించారు. బట్ ఇక్కడికి వచ్చాక ఇప్పటివరకు జ్వరం అనేది ఇంకా రికార్డ్ కాలేదు, మనకు ఎలాంటిది కాలేదు. సో ఆయన స్టేబుల్గా ఉన్నాడు, బాగానే మాట్లాడుతున్నాం. ద ప్రాబ్లమ్ ఈజ్ మెయిన్గా కమ్యూనికేషన్ బ్యారియర్, లాంగ్వేజ్ బ్యారియర్ అనేది కొంచెం ఉంది. సో దాన్ని కూడా మేము సూపరింటెండెంట్ మేడం సునీల్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బోర్డ్ అండ్ మార్కర్ పెన్తో లేకపోతే సైన్ లాంగ్వేజ్తో లేకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ అలా ట్రై చేసుకుంటూ వీఆర్ ట్రైంగ్ టు కమ్యూనికేట్ ద హిస్టరీ. సో ఇప్పటివరకు అయితే ఆయన మనకి ఏది పాజిటివ్ హిస్టరీ అయితే ఇవ్వలేదు. ఫ్లైట్కి సంబంధించిన వాళ్ళ ప్యాసింజర్స్ని ట్రాక్ చేస్తున్నారా? ప్రస్తుతానికి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మీరు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఎయిర్పోర్ట్ సిబ్బంది మీ దగ్గర నుంచి సహకరిస్తున్నారా? మొత్తంగా ఆ ట్రాక్ ఎలా ఉంది సార్? డెఫినెట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రతి ఒక్కరిని ట్రాక్ చేస్తున్నారు. ఒక్కొక్క ఫ్లైట్లో ఎంతమంది ప్యాసింజర్స్ వస్తారో వాళ్ళకి అందరికీ ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్, ఇంటికి వెళ్ళాక ఐసోలేషన్లో ఉండమని, ప్రికాషన్స్ తీసుకోమని అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఏమైనా ఇది గిన పాజిటివ్ వస్తే గిన మనము అందరినీ ఇండివిజువల్గా ట్రాక్ చేస్తాం. బట్ లక్షణాలు అయితే ఇప్పటి వరకు అయితే ఏమీ లేవు. అండ్ కరోనాలాగా ఇది ఎయిర్ బోర్న్ అయితే కాదు. సో మనము అంత ర్యాపిడ్గా అయితే ఇది అలా కాదు. బట్ డెఫినెట్లీ బాడీ ఫ్లూయిడ్స్ అండ్ బ్లడ్ నీడిల్స్ దాని ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మేల్స్ అయితే సెమెన్ ద్వారా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ప్రికాషన్స్, జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మరీ అంత భయభదంతులు అవ్వాల్సిన అవసరం అయితే ఇప్పటికైతే లేదనిపిస్తుంది. ప్రస్తుతంగా ట్రీట్మెంట్ లక్షణాలు లేకపోయినప్పటికీ కూడా మామూలు ట్రీట్మెంట్ అయితే కొనసాగుతుంది కాబట్టి లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారా, లేదంటే ఎబోలాకి సంబంధించి స్పెషల్ ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా సార్? ఎబోలాకి సంబంధించి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అయితే ఏమీ లేదు. వ్యాక్సినేషన్ కూడా ఏమీ లేదు. స్పెసిఫిక్గా అంటే మనం లక్షణాలు బట్టి ఫీవర్ ఉంటే పారాసిటమాల్ లేకపోతే ఫ్లూయిడ్స్ లేకపోతే ఏమైనా మానిటరింగ్, పల్స్, వైటల్స్, బీపీస్ అన్ని మానిటర్ చేసుకుంటూ మనం నీడ్ బట్టి ట్రీట్మెంట్ ఇస్తుంటాం పేషెంట్. ఎవరైతే పేషెంట్ ఉన్నారో అతను కూడా ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద రిపోర్ట్స్ వస్తే కానీ పాజిటివా, నెగిటివా, ఎబోలానా కాదా అనేది తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. O2 స్టూడియో.